ఇంతసేపు నేను వెయిట్ చేయించాను. మీ అబ్జర్వేషన్ ఏంటి మస్తాన్ రావు గారు, ఏం జరుగుతుంది మొత్తం ఈ వ్యవహారంలో అసలు? అదే ఇప్పుడు గుడ్ మార్నింగ్ అండి, ప్యానల్ లో ఉన్న పెద్దలకు, తెలుగు ప్రేక్షకులు మీకు. ఇప్పుడు టోటల్ గా చూస్తే ఇది తెలంగాణ ప్రజల భద్రత అనే అంశం ప్రాతిపదికన తెచ్చారు. యాక్చువల్ రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ లో రియాక్ట్ అయిన విధానం ఏంటంటే, తెలంగాణ ప్రజల భద్రత మా బాధ్యత కాబట్టి ఆ చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్పేసి ఢిల్లీలో ఆయన ఎప్పుడైతే దానికి వివరంగా మీడియాకి సంబంధించి ఇచ్చారో అప్పటి నుంచి ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం చూస్తే ఇది రాజకీయ కోణంలోకి వెళ్తున్న పరిస్థితి, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆల్రెడీ వెళ్ళిపోయింది సార్, ఆల్రెడీ వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక సినిమా చెప్తా, జనగణ మన అని ఒక సినిమా ఉంది, అందరు చూడండి. ఆ సినిమాలోనే యాజ్ ఇట్ ఈస్ సీన్స్ ఇక్కడ ఉంటాయి. ఒక్క నిమిషం సార్, లెట్ మీ కంప్లీట్. బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి ఏమో ఒక స్టాండ్ తీసుకున్నాయి, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు వ్యతిరేకమైన స్టాండ్ తీసుకున్నాయి. అంటే ఇదంతా వ్యతిరేకం, ఇదంతా తీస్తే రేవంత్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో ఆయన ప్రసంగించారో అది ప్రధానం. అంటే ఇండస్ట్రీలో పెద్దలు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఏదైతే సినిమాల కంటే కూడా ప్రజల ప్రాణాలు అనేది ముఖ్యమనే విధంగా చెప్పిన పరిస్థితి. ఆయన రైజ్ చేసిన అంశం ఏంటంటే, అల్లు అర్జున్ గారు పోలీసులు రిజెక్ట్ చేసినప్పటికీ కూడా అక్కడ వచ్చారు, అక్కడ వైలేట్ చేశారు. ఆ తర్వాత అక్కడ చనిపోయిందని చెప్పినా కూడా ఆయన అక్కడి నుంచి వెళ్లేందుకు ఇష్టపడలేదు. ఆ తర్వాత ఫోర్స్డ్ గా డీసీపీ వెళ్లి రెండోసారి ఏసీపీ వెళ్ళినప్పుడు స్పందించకపోతే డీసీపీ వెళ్ళిన తర్వాతే స్పందించారు. బలవంతంగా ఆయన్ని బయటకు తీసుకెళ్లిపోవాల్సి వచ్చిందని చెప్పి గారేమో అక్కడ దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన చెప్పారు, నాకెవరు పోలీసులు అప్రోచ్ కాలేదని. దానికి మద్దతుగా 10,000 వీడియోలు శోధించి మొత్తం ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిన వెర్షన్ అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది, అక్కడ ఏదైతే ప్రకటన చేస్తారో అందులో ఆ శాసనసభ పక్ష నాయకుడిగా ముఖ్యమంత్రి చేస్తారో దానికి చాలా అథెంటికేషన్ ఉంటుంది, అదేవిధంగా రికార్డెడ్ గా కూడా ఉంటుంది రాష్ట్ర చరిత్ర. సో దాన్ని వ్యతిరేకిస్తూ చెప్పడం, అదేవిధంగా పోలీసులు నిన్న దానికి ఏదైతే చెప్పారు డీసీపీ వెళ్ళడం రావడం అదంతా కూడా వీడియోలు చూపించారు. దీని మొత్తానికి వస్తున్న ఇష్యూ ఏంటంటే, అల్లు అర్జున్ గారు గమనించారు లేదు కానీ వాళ్ళ టీం కానీ, అల్లు అర్జున్ గారు బాడీ లాంగ్వేజ్ కానీ, అల్లు అర్జున్ గారు ఆ సినిమా తర్వాత తెల్లారి అంటే మరుసటి రోజు ఉదయమే తెలుస్తుందని చెప్పడం కానీ ప్రజలెవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. మరి వాళ్ళ టీం అదంతా అంత పెద్ద టీం పెట్టుకొని, పిఆర్ని పెట్టుకొని, లేకపోతే ఒక 500 కోట్లు 1,500 కోట్లు వసూలు చేస్తున్న సినిమా నడుపుతూ కూడా ఈ విధమైన చిన్న అంశాన్ని ఎందుకని మర్చిపోయారో నాకైతే తెలియదు. ఇంకోటి, వాళ్ళు 25 లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు, ఆ అనౌన్స్ చేసిన మొత్తాన్ని కూడా వాళ్ళు ఇవ్వకపోవడం, అదేవిధంగా వాళ్ళని పరామర్శించే విషయంలో వాళ్ళ హృదయాలను చూరగం లేకపోవడం. ఓ ప్రమాదం జరిగింది, తన వల్ల జరిగిందా ఏం జరిగిందో తెలియదు కానీ ఆ సినిమా అది తర్వాత కోర్టులు తెలుస్తాయి. ఆ సినిమాకి చూస్తానికి వచ్చిన తన అభిమాని ఆ కుటుంబం ఆ విధమైన దృష్టిలోకి వెళ్ళిపోవటాన్ని వెంటనే వెళ్ళి ఆయన పరామర్శించకపోవడం, దాన్ని ప్రభుత్వం కూడా ఇప్పుడు స్పందించి 25 లక్షల రూపాయలు ఇవ్వటం, అదేవిధంగా ప్రతి ఫౌండేషన్ నుంచి. అయితే నేను వెళ్ళాలనుకున్నాను, పోలీసులు నాకు రిస్ట్రిక్ట్ చేశారు, ఇప్పుడు వెళ్తే కరెక్ట్ కాదు అని అన్నారు అంటున్నారు. అది అల్లు అర్జున్ గారు అన్నారండి. అయితే ఏంటంటే, ఇక్కడ ప్రజల్ని సమాధాన పరచలేకపోతున్నారు. ఎవరు, మీరు ఏమైనా అప్లికేషన్ పెట్టారా, లేకపోతే డీసీపీని అడిగారా, లేకపోతే ఇంకెవరైనా అడిగారా, లేకపోతే జగత్ బాబు గారు వెళ్ళారన్నారు, ఆయన ఎవరు పర్మిషన్ తీసుకోలేదే, ఆయన వెళ్ళారు. ఆయన లేకపోతే అల్లు అరవింద్ గారు తర్వాత కూడా వెళ్ళారు, లేకపోతే వాళ్ళ టీం వెళ్ళింది, లేకపోతే వాళ్ళ ఎవరైతే కేసుల్లో నిందితులుగా లేరో వాళ్ళు ఎవరైనా వెళ్ళి పరామర్శించడానికి ఏ ఇబ్బంది ఉండదనేది నా ఉద్దేశం. సో ఆ విధంగా అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నిజంగా నిన్న వీడియోలో అన్ని చూసినప్పుడు కూడా ప్రజలందరూ నిన్న చాలా సమాధానం అంటే వాళ్ళ ప్రశ్నలు రేజ్ చేస్తున్నారండి. అంటే వాళ్ళ బాబు వచ్చారు, వాళ్ళ పాప వచ్చింది, వాళ్ళని బౌన్సర్లు చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. అలాంటి వ్యక్తే కదా భాస్కర్ వాళ్ళ అబ్బాయి కానీ, లేకపోతే రేవతి కానీ, మరి వాళ్ళని ఎందుకు అలా తోసేసి పక్కటములకి ఇరిగిపోయి యాక్చువల్ గా ఊపిరి ఆగిపోయే విధంగా లంగ్స్ దెబ్బతింటం వల్ల అతను చనిపోయాడు. అంటే వాళ్ళు ఎక్కి తొక్కారనమాట, ఎవరో చాలా హృదయ విధాకం అనమాట అది కనుక చూసినట్లయితే. సో అలాంటి సందర్భంలో వాళ్ళని వెళ్ళి హక్కును చేర్చుకొని, నా విధంగా నా వల్ల మా సినిమాకి రావటం వల్ల ఇదంతా జరిగింది కాబట్టి వాళ్ళని హక్కును చేర్చుకుంటే ఈ విధమైన ప్రశ్నలకి అవకాశం వచ్చేది కాదు. మరి అల్లు అర్జున్ గారికి ఎవరైతే సలహాలు ఇస్తున్నారో వాళ్ళ టీం మెంబర్స్ ఎవరో నాకైతే తెలియదు కానీ ఈ విషయంలో. అదేవిధంగా ఆయన ప్రెస్ మీట్ లో చాలా తప్పులు చేశారు. ప్రజలకు సంబంధించిన ప్రశ్నలకి సమాధానాలు ఎక్కడ చెప్పలేకపోయారు, అవకాశం ఉన్నా కూడా. అల్లు అర్జున్ గారు ఇండస్ట్రీలో 30 ఏళ్ళ నుంచి సినిమాలు నిర్మిస్తున్నారు, లేకపోతే చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు కూడా. ఆయన ఎందుకు చేయలేదు? ఇంకోటి అసలు లక్ష్మీ కంపెనీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు అనేది ఒక వ్యక్తి, ఆయనకి సంబంధించిన అంశంలో ఒక సమస్య ఎదురైనప్పుడు టోటల్ ఇండస్ట్రీ అనేది
దానికి బాధ్యులు కావడం కూడా కరెక్ట్ కాదనేది ఉద్దేశం. ఎందుకంటే లక్షల మంది దాని మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా ఏదైతే రానున్న సినిమాలు ఉన్నాయి, సినిమాలు గేమ్ చేంజర్ అంటే మెగా ఫ్యామిలీ నుంచి గేమ్ చేంజర్ వస్తా ఉంది, నందమూరి ఫ్యామిలీ నుంచి డాకు మహారాజ్ వస్తా ఉంది, అదేవిధంగా దగ్గుపాటి ఫ్యామిలీ నుంచి సంక్రాంతికి వస్తున్నాం అంటే నేను ఆ సినిమాలు ఎందుకు పర్టికులర్ గా పేర్కొన్నానంటే ఆ సినిమాలన్నీ కూడా చాలా కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించినది. దాని మీద చాలా మంది, వేల మంది ఆధారపడి ఆ సినిమా థియేటర్లు కానీ మనకి 2 రాష్ట్రాల్లో చూసినప్పటికీ కూడా 1500 థియేటర్లు ఉన్నాయి. వీటన్నిటి మీద వాటి ప్రభావం పడకుండా రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎవ్వరూ కూడా ఈ రోజుకి కూడా ముఖ్యమంత్రిని గాని రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని ఈ సమస్య మీద అప్రోచ్ లేకుండా దాని మీద గాలి కుదిలేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ సమస్య అంటే అల్లు అర్జున్ సినిమా పోతే పోయింది లేకపోతే లేదు, కానీ మిగతా సినిమాల పరిస్థితి అండి, దీని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం. ఓకే మస్తాన్ రావు గారు, డాక్టర్ జయరామ్ గారు, జయరామ్ గారు ఇదే అంశం ఎక్కువగా